హాయ్! బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోమో 2 రివ్యూలో ఏముందో క్విక్గా చూసేద్దాం. అయితే లేటెస్ట్ ప్రోమోలో మన నాగార్జున గారు కొందరు కంటెస్టెంట్లను నిలదీశారు కదా, ముఖ్యంగా డెమాన్ పవన్ను టార్గెట్ చేసినట్టు అనిపించడం కొంచెం కాంట్రవర్సీ అయింది. దాని గురించే ఈ రివ్యూ అన్నమాట. మొదటగా చూస్తే నాగార్జున గారు టాస్క్లప్పుడు జరిగిన గొడవల మీద బాగానే ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా సుమన్ శెట్టిని, షైనీతో జరిగిన ఇష్యూ గురించి అడిగారు. అంతేకాదు, సంచాలకగా షైనీ కొన్ని నిర్ణయాలు పక్షపాతంగా తీసుకుందని కూడా పాయింటౌట్ చేశారు. ఇక రెండో పాయింట్, ఇదే మెయిన్ హైలైట్ అనుకోండి. నాగార్జున గారు డెమాన్ పవన్ను గట్టిగా టార్గెట్ చేయడం, రీతూ చౌదరి చేసిన తప్పులకు కూడా పవన్ను అనవసరంగా లాగారని రివ్యూలో అనిపిస్తోందట. బహుశా ఇది పవన్కి సింపతి పెంచడానికి బిగ్ బాస్ వాళ్ల ప్లానేమోనే డౌట్ కూడా వస్తోందట. నిన్నటి స్విమ్మింగ్ పూల్ టాస్క్లో కూడా పవన్కు అన్యాయం జరిగిందని రివ్యూలో ఉంది. ఫైనల్గా భరణి గారి పర్సనల్ బాండింగ్స్, అలాగే రీతూ చౌదరి బలూన్ టాస్క్లో వాడిన కొంచెం డౌట్ఫుల్ స్ట్రాటజీ లాంటివి ఆటలో ఫెయిర్నెస్ను ఎలా పాడు చేస్తున్నాయో, కాంట్రవర్సీలకు ఎలా దారితీస్తున్నాయో ప్రోమో బాగా చూపించిందని రివ్యూ చెప్తోంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ప్రోమో రివ్యూ వల్ల హౌస్లో ఫెయిర్నెస్, స్ట్రాటజీలు ఇంకా కంటెస్టెంట్ల మధ్య రిలేషన్స్ గురించి పెద్ద చర్చే నడుస్తోందిప్పుడు.